శ్రీనివాస్ గారు అన్న అయిపోయిందా? చెప్పు శ్రీనాథ్ చెప్పే. అయిపోయిందా ఇంకొందా? ఆమె వార్తలు మీరు చెప్పండి. గతంలో ఉన్న విమర్శల కంటే ఇద్దరు ఏమన్నారో రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి గారు చెప్పుకున్న తర్వాత 6 నిమిషాలు మీరు తింటే ఉన్నది 20 నిమిషాలు 15 నిమిషాలు, ముగ్గురికి 2 నిమిషాలు వస్తుంది. నిమిషాలు చూసిన ఇక్కడ వాచ్ పెట్టిన. రెండోది నేనేమంటున్నట్టే, మీరు చెప్పిన దాంట్లో ఈ రోజు ఉన్నటువంటి మనకు రాజ్ న్యూస్ మాట్లాడమని వారు అడుగుతున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారిని సైంధవుడు అని వారిని సంబోధించడం, అది మన మ్యూట్ పాయింట్. ఈ రోజు నేనేమంటున్నానంటే, మనం ఒకసారి మీరు సైంధవుడి యొక్క పాత్రను కానీ లేదా సైంధవుడు అంటే ఆ మీనింగ్ ఏంది ఆ పేరుకు కానీ ఈ రెండు మీద మనం డిబేట్ను చెప్పి అకాడమిక్ గా చర్చిస్తే సరిపోతుంది అన్న. ఇక్కడ మనం కొట్లాడుకున్నంత మాత్రాన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరించుకుంది ఏ పనులు కావు, మీరు ఏం చేయలేరు కూడా. రెండోది నేనేమంటున్నా అంటే, చర్చను హుందాగా ముందుకు తీసుకుపోవడానికి సైంధవుడు అంటే ఉప్పు మేడం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏ వంటకం చేసినా అది ప్రజలకు రుచించటలేదు కాబట్టి దాంట్లో కేంద్రం ఇంత ఉప్పు కలిపితేనే కానీ ఆ వంటకం మహారంజుగా ఉంది, వాళ్ళు తినగలుగుతారు, ప్రజలకు ఆ రకంగా ఉంటుంది. సో మీకు థ్యాంక్స్. ఒక మంచి ఉప్పు అనే పదాన్ని మమ్మల్ని సంబోధించినారు. పనిచేయదు అనేది మీరు చెప్తున్నారు. మహాభారతంలో పాండవుల్ని అడ్డగించిన అది కూడా చెప్తాను మేడం. ఏమున్నది ఏదైనా చెప్పొచ్చు. సైంధవుడు పాత్ర గురించి అంటే వారు మహాభారతంలో నెగటివ్ పాత్రల గురించి రేవంత్ రెడ్డి గారు చదువుతున్నారు, మేమేమో పాజిటివ్ పాత్రల గురించి చదువుతాం. సైంధవుడు భీముడు అర్జునుడు ఏ రకంగా వధిస్తారు అనేది మేము మాట్లాడుతుంటాం. అందుకు కిషన్ రెడ్డి గారు 2 పేర్లు తీసుకున్నారు. నిజంగానే ఆనాటి సైంధవుడు ఈయనలో ఆవహించినట్టుంది. చెడు సైడు వారు ఉన్నారు, దుర్యోధన సైడ్ ఉన్నారు. అందుకే వారి యొక్క చెడు ఆలోచనలు వారి కళలో వచ్చినాయి. ఆ కళలో ఇద్దరు కూడా ఒక కిషన్ రెడ్డి భీముడు లాగానో, మరి బండి సంజయ్ అదే రకంగా అర్జునుడు లాగానో, లేకపోతే వీరికి ఇద్దరికి శ్రీకృష్ణుడు లాంటి మోడీ గారు అనుకోవచ్చు మనం, లేదా ధర్మరాజు అనుకోవచ్చు. సో ఈ రకంగా పాత్రలు వారే పప్పులో కాలేసినారు అని చెప్తాను. ఇక సరే టైం ఉంటే దాన్ని వర్ణన చేస్తాను, మళ్ళీసారి డిబేట్ పెట్టండి. ఎందుకంటే ఎవరికి ఇది సరే శ్రీనివాస్ గారు, ఇది సరే ఈ కామెంట్ సరే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నట్టుగా కేంద్రం నుంచి నిజంగా పూర్తి తరహాలో సాయం అనేది అందట్లేదు అనేది గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి విమర్శలు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు బడ్జెట్ లో పరోక్షంగా లబ్ధి చేకూర్చామని చెప్తున్నారు, కానీ ప్రత్యక్షంగా అయితే తెలంగాణకు అన్యాయం జరిగింది అనేది రాజకీయంగా కూడా చాలా మంది ఆరోపిస్తున్న విషయాలే. వీటికి ఏమైనా సమాధానం? వారు ఎక్కడెక్కడ మాకు సహకరించట్లేదని చెప్తా ఉన్నారు. వారి చరిత్ర తెలుసుకోవాలి. ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు మా సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో తెలంగాణకు సహకరించిపోయి ఉంటే ఈ తెలంగాణ వచ్చేదా? మా 2 రాష్ట్రాలు చిన్న రాష్ట్రాల విధానం మా పార్టీ యొక్క విధానం కదా, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విధానం కాదు కదా. ఎంతో మందిని మన తెలంగాణ ఉద్యమకారులని ఆనాడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు విద్యార్థులను చంపినారు, హత్య చేసినారు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కదా. ఆ తర్వాత చెన్నారెడ్డి గారి టైంలో ఉద్యమం లేచినప్పుడు మరి అసూలు బాసిన వారు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ కదా. ఈ రోజు మొన్నటి జరిగిన ఉద్యమంలో ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏమంటున్నంటే మేడం మీరు అడిగినారు చెప్తా ఉన్నా, ఎక్కడ సహకరించినామంటే రాష్ట్ర ఏర్పాటులోనే సహకరించినాం ఒకటి. ఇక రెండవది, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంగా వారికి కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి. అంటే వారు కొన్ని మాటలు ఓట్లు చేర్చుకోవడానికి ముఖ్యమంత్రి కావడానికి ఎన్నో అబద్ధాలు ఒల్లించి ఉంటారు. అవి 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు. వారు చెప్పినవన్నీ ఆశ పెట్టినవన్నీ ప్రజలకు ఈరోజు చెయ్యలేక చెత్తగీల పడుతున్నప్పుడు ఏంటంటే ఆ చెయ్యలేని పనులని ఇంకొకరికి ఆపాదించడం, ఇది ఒక పెద్ద రాజకీయ ఆయన నైపుణ్యం అనుకుంటున్నాడు. కానీ ప్రజలు నైపుణ్యవంతులు, ఇక్కడ వారు తెలుసుకుంటారు. రెండోది, మేము సహకరించాల్సింది ఎక్కడ, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి. ఇప్పుడు రైల్వేలు ఉన్నది మా సబ్జెక్టు, మేము ఘనంగా చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అందుకోలేనంత వేగంగా పోతా ఉన్నాం. మీకు ఉదాహరణకు చెప్తాను, చెల్లపల్లి రైల్వే స్టేషన్ 430 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయ కేంద్రంగా మేము ఏర్పాటు చేసినాం. దానికి అప్రోచ్ రోడ్ మేడం మీరు వస్తే చూపిస్తాను, ఓన్లీ 85 కోట్లు అవుతుంది. ఈ రోజు వరకు రిలీజ్ చేయలే. మేమే మొత్తం విమానాశ్రయం లాగా ఎయిర్పోర్ట్ కడితిమి అక్కడ రైల్వే స్టేషన్ ని చెల్లపల్లిలో. మరి అప్రోచ్ రోడ్ లేకపోయా, ప్రజలు ఎట్లా పోవాలి లోపలికి? గా మాత్రం సోయి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఎవరు ఎక్కడ సహకరించట్లేదు. ఇలా కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అనేక రైల్వే స్టేషన్లు ఇలా మేము 2500 కోట్లతో ఇలా సికింద్రాబాద్ కావచ్చు, కాచిగూడ కావచ్చు, నాంపల్లి కావచ్చు, మీరు పోయి ఆడ ట్రాఫిక్ క్లియరెన్స్ కి అప్రోచ్ రోడ్లు బాగు చేయండి. ఫస్ట్ మాకన్నా ముందుగా పోటీ పడండి, గది పోటీ అంటారు. రెండోది, మీరు అదే రకంగా మొన్న జరిగినటువంటి ఏదైతే సడక్ యోజనలో తెలంగాణ మీదకి వెళ్ళిపోతున్న హైవే లైన్లన్నీ ఎవరు కడుతున్నారు మేడం? దట్ ఈస్ ప్రియారిటీ.
ఇవాళ నేషనల్ గవర్నమెంట్ బాధ్యత. వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వాలి. మామనూరు గురించి చెప్పుకుంటున్నారు. ఏం చేయాలి మీరు? ఓన్లీ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వాలి. ఈ రోజు వరకు అతిగతి లేదు. 253 ఎకరాలు గీయాలు ఇస్తామని ముందుకు వస్తున్నారు మీరు. మరి ఇన్నేళ్ల నుంచి ఎవరు ఆపినట్టు? ఒకవైపు ఏమో మనకు జిఎంఆర్ 150 కిలోమీటర్ల దూరంలో ఉండొద్దని ఆ ఎన్ఓసీలు ఇప్పించింది ఎవరు? సో ఈ రకంగా అన్ని కలగలుపుకొని కందే మిలాకే భుజం భుజం కలిపి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాజకీయాలను వదిలేసి తమిళనాడు మోడల్ గా పోదాం అనేది మా ఉద్దేశం. అందుకు మా లీడర్లు ప్రతి దగ్గర సహకరిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కలవడానికి మా మంత్రులందరూ రాసి రాజకీయ డ్రామా చేసే బదులు కిషన్ రెడ్డి గారికి కార్యాలయం ఉంటది, కేంద్ర మంత్రి నాముషే ఢిల్లీ పోయి కలవాలి. నా విమానం ఖర్చులు కూడా తప్పుతాయి. కేబినెట్ మంత్రులు ఇద్దరు ఈయనే ఉన్నారు, మీరు చేయగలుగుతారు అని ఆయన నమ్ముతున్నాడు కదా. మరి చేయగలిగిన మంత్రులు ఈయనే ఉన్నప్పుడు మీరు సెక్రటరియట్ లో మీటింగ్ పెట్టి ఆ ఇద్దరు మంత్రులు మీ రాష్ట్ర కేబినెట్ కూర్చొని ఒకసారి అన్ని పనులు డిస్కస్ చేసుకొని ఢిల్లీకి పోండి. హైదరాబాద్ నేనేమంటున్నా, మెట్రో లైన్ గురించి లేకపోతే ఎవరు ఆపిరు? ఈ 10 ఏళ్ళు గవర్నమెంట్ ఎవరు ఉన్నది? ఇంకో గవర్నమెంట్ ఆయన ఒకవైపు టిఆర్ఎస్ ఆపింది అంటాడు. మరి మీరు బీఆర్ఎస్ ఆపినప్పుడు మా పాత్ర ఏముంటుంది చెప్పండి? 10 ఏళ్ళు అది రెండు ద్వంద్వ విధానాలు మాట్లాడడం. మూడోది వారు మాట్లాడేటటువంటి ఈ రోజు అనేక కార్యక్రమాలలో దేంట్లో లేదు మేడం, కృషి సంచాయక యోజన లేదా రాజ్మాలలో లేదా, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ రోజు అనుమతులు ఇవ్వలేదా, లేకపోతే అనేక రకమైన కార్యక్రమాలకి మేము డబ్బులు ఇవ్వట్లేదా? ఈ రోజు కూడా మేము అప్పులు వీళ్ళు కట్టుకునే ప్రాజెక్టులన్నీ కూడా మేము అప్పులు ఇవ్వకపోతేనే జరుగుతుందా? మోసినాదికి మేము అడ్డమన్నామా? దానికి కూడా మేము చేస్తామన్నాం కదా. ఇవాళ కిషన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా అన్నారు, మీరు గడప చేయరే మొదటి తట్ట నేను ఎత్తా అన్నాడు. ఇంకేం కావాలి అంతకన్నా స్పిరిట్ గా? దుర్యోధన పాల బీఆర్ ఒక నిమిషం మేడం, తెలంగాణలో దుర్యోధన పాల చూసినాం మొన్నటి వరకు. ఇదేంది ఈయన మళ్ళీ ఆయన సోపతి బట్టి కర్ణుడు అనుకున్నాం, మంచోడు అనుకున్నాం, ఈయన దుర్యోధన సోపతి బట్టి ఆయన లాగానే ఈ రోజు మళ్ళా ఏమంటారు ఇద్దరు కలిసి తెలంగాణ మీద మీరు కాదు మీరు సోపతి అన్నారు. మరి కిషన్ రెడ్డి గారి గారిని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తుంటే బీజేపీ నేతల మధ్య సోపతి లేదా? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మహాభారత పాత్రలన్నీ నెగటివ్ పాత్రలన్నీ రేవంత్ రెడ్డి కేసీఆర్ కే తగులుతాయి శ్రీనివాస్ గారు. సో కాబట్టి అనవసరంగా ఇటువంటి మాటలు మాట్లాడకంటే పనులలో కలిసి పనిచేయమనండి. ఆ ఇద్దరు క్యాబినెట్ మంత్రులు ఇమీడియట్ గా ఇక్కడ సెక్రటరియట్ లో మాట్లాడదాం మళ్ళీ ఇయ్యమనండి, వారు తెస్తారు, సహకరిస్తారు.